హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక కొత్త టాపిక్తో అయితే వచ్చాము. అదేంటంటే మీ సేవలు జరుగుతున్నటువంటి ఈ యొక్క అరాచకాలు ఏంటంటే, మరి ఎవరైతే వీళ్ళు మరి పథకం వచ్చిందంటే ఇప్పుడు ఈ సేవ బతకాల్సి వస్తుంది. ప్రజలు కాదు, ఈ సేవ వాళ్ళు బతకాల్సి వస్తుంది. వాళ్ళు గవర్నమెంట్ ఒక ప్రైజ్ వాళ్ళకి ఇస్తే వీళ్ళు ఇష్టానుసారమైనటువంటి ప్రైజ్ తీసుకుంటున్నారు. మరి వీటి గురించి చాలామంది ప్రజలు అయితే ఇబ్బంది పడుతున్నారు అన్నట్టుగా మనకు న్యూస్ అయితే టాపిక్ వచ్చింది. దాని గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు. ఈరోజు ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ సేవా కార్యక్రమాలలో ప్రజలు వారు ఏ విధంగా మరి ఎంత అవస్థపడుతున్నారో అనేది ఈ టాపిక్లో మనం మాట్లాడుకుందాం. ఎవరైనా మన ఛానల్ను చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం నూతనంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాస పథకం దరఖాస్తులకు నిరుద్యోగ ప్రజల నుంచి మీ సేవా నిర్వాహకులు ఇష్టానుసారంగా దోచుకుంటున్నారు. క్యాస్ట్ ఇన్కమ్కి ప్రభుత్వ రేటు 45 రూపాయలు కాగా అదనంగా 40 రూపాయలు వసూలు చేస్తున్నారు. రాజీవ్ యువ వికాసం పథకం మీ సేవ వాళ్ళు ఆన్లైన్ చేస్తే దాదాపు 100 ప్రజల నుంచి తీసుకుంటున్నారు. ఇదేమిటి అని అడిగితే నీ ఇష్టం ఉన్న దగ్గర చేయించుకో అని అంటున్నారు. ప్రభుత్వ సేవలు పారదర్శకంగా ప్రజలకు అందించేందుకు ఏర్పాటు చేసిన మీ సేవ కేంద్రాలు దోపిడీకి నిలయాలుగా మారాయి. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలన్నింటినీ మీ సేవలకు అప్పగించడంతో నిర్వాహకులు ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తున్నారు. చెల్లించాల్సిన రుసుము కంటే అధిక వసూళ్లకు పాల్పడుతున్నారు. అలాగే మీ సేవ కేంద్రాలకు వెళ్ళిన ప్రజలకు సేవలు చేయకుండా వారిని గంటలకు మీ సేవ చుట్టూ తిప్పుకుంటున్నారు. ప్రజలను ఇబ్బందులు పెట్టి గురి చేస్తున్నారు. ఇలా జరుగుతున్న అధికారులు పట్టించుకోవడంతో, అడిగేవారు లేకపోవడంతో అంతా మా ఇష్టమైన విధంగా రాజన్న సిరిసిల్ల గాంభీరావుపేట మండలంలో మీ సేవా సెంటర్లు నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు. ఇది రాజన్న సిరిసిల్లనే కాదు, మరి ఎక్కడ ఉన్న ప్రతి చోట మీ సేవా కేంద్రాల్లో ఇలాగే జరుగుతుంది. ఇంకా 100, 200, 300 ఇట్లా అడ్డగోలిగా వాళ్ళు మీ సేవా కేంద్రాలలో కూడా తీసుకుంటా ఉన్నారు పై అమౌంట్లు. ఏదైనా ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలు అప్లై చేసుకుందామని వెళ్తే వీళ్ళది ఎక్కువైపోయింది అక్కడ మీ సేవా కేంద్రాలలో. మరి దీనిపైన కూడా ప్రభుత్వము నిఘా వర్గాలుగా పెట్టి మరి పేదలకు కొద్దిగా ఏదైనా సహాయంగా ఉండాలని ప్రజలైతే కోరుకుంటున్నారు. ప్రభుత్వం మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకునే సర్టిఫికేట్లను బట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటును ప్రభుత్వం నిర్ణయించింది. కానీ మీ సేవ నిర్వాహకులు ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధికంగా వసూలు చేస్తున్నారు. క్యాస్ట్ ఇన్కమ్ రెసిడెన్సీ సర్టిఫికేట్లకు 45 రూపాయల ధరను చెల్లించవలసి ఉంటుంది. కానీ ఒక్కొక్క సర్టిఫికేట్కు అదనంగా 15 రూపాయలు కలిపి 60 రూపాయలు వసూలు చేస్తున్నారు. అలాగే సర్టిఫికేట్ ఫారాన్ని కూడా 2 రూపాయల దానిని 5 రూపాయలకు వసూలు చేస్తున్నారు. అలాగే మిగతా సర్టిఫికేట్ కూడా చెల్లించవలసిన ధర కంటే 50 నుంచి 100 వరకు అధిక ధరలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ రకంగా వాళ్ళు దోపిడీ చేస్తున్నారు మీ సేవా కేంద్రాల్లో. తర్వాత గంటల కొద్దీ మీ సేవ దగ్గర మళ్ళీ వెయిటింగ్ చేయాలి. ఇవన్నీ మనం డబ్బులు ఎక్స్ట్రా ఇవ్వాలా. మళ్ళీ వాళ్ళు ఒక మనుషులు కేర్లెస్ చెప్పకుండా మాట్లాడతారు, కేర్ కూడా చేయరు. మీ సేవ నిర్వాహకులు మీ సేవ సర్వీస్తో పాటు ఆన్లైన్ సర్వీసులు కూడా పెట్టుకోవడం జరుగుతుంది. అయితే ఎంఆర్ఓ ఆఫీస్, ఇతర శాఖల నుంచి వచ్చే ఆన్లైన్ దరఖాస్తు అవి ఎట్టి పరిస్థితుల మరో దగ్గరికి వెళ్ళినా చేసే పరిస్థితి లేదు. దానిని గురించి నిర్వాహకులు దరఖాస్తు తీసుకున్న వారి నుంచి పెద్ద అప్లికేషన్ ఫామ్తో తీసుకొని ఇప్పుడు ఆన్లైన్ సర్వీస్ పనిచేయడం లేదని, సర్వర్ బిజీగా ఉందని సాకులు చెబుతున్నారు. ఇక వీళ్ళు ఏంటంటే మీ సేవతో పాటు ఆన్లైన్ అప్లికేషన్ కూడా తీసుకొని వారి దగ్గర డబ్బులు వసూలు చేసుకొని తర్వాత ఇంకా అప్లై చేస్తాం పో, మేము ఆన్లైన్లో అప్లై చేస్తాం పో అని చెప్పేసి వాళ్ళని పంపించి తర్వాత ఆన్లైన్లో అప్లై చేయడం కూడా బంద్ చేస్తున్నారు. ఎంఆర్ఓకి సంబంధించినవి కూడా వీళ్ళే అప్లై చేస్తున్నారు. అప్లై చేసిన తర్వాత ఇవాళ రేపు ఇంకా మరి ఆ సర్వర్ బిజీ ఉంది, అది లేదు ఇది ఇట్లా కూడా తిప్పుతున్నారని చాలా కంప్లైంట్లు కూడా వస్తున్నాయి. మీ సేవలో ఇతర ఆన్లైన్ సేవలు చేయడం వల్లనే ఇబ్బందులు. మీ సేవా కేంద్రాల్లో మీ సేవ నిర్వాహకులతో పాటు జిరాక్స్, ఇతర ఆన్లైన్ సేవలను నిర్వహిస్తున్నారు. మీ సేవకు వచ్చే ప్రజల కంటే ఆన్లైన్ సేవలకు వచ్చే ప్రజలే అధికంగా ఉండడం జరుగుతుంది. అలాగే మీ సేవ వారికే ఆధార్ సెంటర్లు ఇవ్వడం వలన అక్కడికి వెళ్ళేవారు అధికంగా ఉండడంతో అక్కడ పనిచేసేవారు ఒక్కరే పనిచేయడం వలన గంటల కొద్దీ నిరీక్షించవలసి వస్తుంది. సర్టిఫికేట్ల కోసం వివిధ గ్రామాల నుంచి మండలానికి వచ్చేవారు తమ కూలీ పనులను వదులుకొని వస్తున్నారు.
ప్రజలు పనులు కొన్ని రోజుల కొద్దీ మీ సేవ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే మీ సేవ కేంద్రాల్లో ఇతర ఆన్లైన్ సేవలు లేకుండా చేయాలని ప్రజలు కోరుతున్నారు. మీ సేవ కేంద్రాల్లో ఆన్లైన్ సేవలు చేసే మీ సేవలను రద్దు చేసి మరొకరికి ప్రజలు కోరుతున్నారు. మీ సేవ నిర్వాహకులు ఇలా చేస్తున్న అధికారులు పట్టించుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రజలు చర్చించుకుంటున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తే మీ సేవ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటే ఇలా మీ సేవ వారు అధిక వసూళ్లతో పాటు వచ్చిన వారికి వెంటనే సర్టిఫికేట్లను ఆన్లైన్ చేసి ఇస్తే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోరని ప్రజలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మీ సేవకు సంబంధించిన అధికారులు అధిక ధరలు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని తెలుస్తోంది. ఎంఆర్ఓ మారుతిరెడ్డి వివరణ కోరగా 2-3 రోజుల్లో మీ సేవ యజమానులతో మీటింగ్ జరిపించి ప్రభుత్వం నుంచి వేయించిన రేటు మాత్రమే తీసుకోవాలని, అధిక డబ్బులు వసూలు చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని అన్నారు. ఇదండి ఈ రకంగా మరి మీ సేవ వాళ్ళైతే అక్కడ గవర్నమెంట్ పథకం ఏదైతే రిలీజ్ చేస్తుందో మరి వారికంటే ఎక్కువ ఈ మీ సేవలో డబ్బులు సంపాదించుకోవడం ఎక్కువైపోయింది వాళ్ళది. ఒక ₹2 జిరాక్స్కి 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు ఈ రకంగా కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు రాజీవ్ యువ వికాసం అని ఇంకా ఏదో పథకాలు రిలీజ్ అని అక్కడ యాక్చువల్గా ప్రభుత్వం నిర్ణయించిన ధర 45 రూపాయలు, కానీ వాళ్ళు వసూలు చేసేది ఎంత 300, 200, 300, 400 ఇట్లా కూడా వసూలు చేస్తున్నారు. కాబట్టి ఇది ప్రజల నుంచి వచ్చేది ఒక టోల్ ఫ్రీ నెంబరు ఏదైనా ప్రభుత్వం విడుదల చేసినట్లయితే ఇలాంటి ఈ సేవలలో ఏదైతే జరుగుతున్న మోసాలు ఉన్నాయో వాటిని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా కూడా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వారు కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇదండి ఈరోజు టాపిక్. థ్యాంక్ యూ. మన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ. బై.